హలో ఫ్రెండ్స్, మన ఏలూరు ఆర్ఆర్పేటలో ఉన్న ఆరెంజ్ రెస్టారెంట్ వాళ్ళు 12th యానివర్సరీ సందర్భంగా ఏలూరులో ఉన్న యూట్యూబర్స్ ఇంకా ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ కోసం ఒక స్పెషల్ పార్టీని అయితే ఆర్గనైజ్ చేశారు. మాతో పాటు ఒక ఫేమస్ యూట్యూబర్ ని కూడా చీఫ్ గెస్ట్ గా ఇన్వైట్ చేశారు. అతను ఎవరు అనేది మాత్రం సర్ప్రైజ్ అన్నమాట. తెలుసుకోవాలనుకుంటే వీడియోని పూర్తిగా చూసేయండి. ఇంకా మనం కూడా అలా లోపలికి ఎంటర్ అవ్వగానే వీళ్ళ గ్రాండ్ అంబియన్స్ అయితే ఎక్స్పీరియన్స్ చేయవచ్చు. చాలా లగ్జరీగా పర్ఫెక్ట్లీ ఫైన్ డైనింగ్ అనేటట్లయితే ఉంటది. ఇంకా అలా ముందుకు వచ్చేస్తే ఇదే వీళ్ళ పార్టీ హాల్. ఏమైనా చిన్న చిన్న ఫంక్షన్స్ గానీ ఫ్యామిలీ గ్యాదరింగ్స్ గానీ చేసుకోవాలనుకుంటే ఈ హాల్ ని బుక్ చేసుకోవచ్చు. ఈ రోజు జరగబోయే 12th యానివర్సరీ ఈవెంట్ కూడా ఈ హాల్లోనే జరుగుతుంది. మెల్లగా నా తోటి ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ ఒక్కొక్కరిగా రావడం అయితే మొదలు పెట్టారు. యాక్చువల్ గా వీళ్ళందరినీ కలవడం ఇదే ఫస్ట్ టైం నేను, కానీ ఎప్పుడు వీడియోస్ లో చూస్తూనే ఉంటాను కాబట్టి కొత్త వాళ్ళతో కలిసిన ఫీలింగ్ అయితే కలగలేదు. వెళ్ళిన కొంచెం సేపటికి అందరితో బాగా క్లోజ్ అయిపోయాను. నేను ఎలాగైతే వాళ్ళ వీడియోస్ చూస్తుంటానో వాళ్ళు కూడా నా వీడియోస్ అలానే చూస్తుంటారంట. వీళ్ళందరితో ఇలా కలిసి సరదాగా మాట్లాడుతుంటే భలే అనిపించింది అసలు. మొత్తానికి వీడియో స్టార్టింగ్ లో చెప్పిన మన ఫేమస్ యూట్యూబర్ అయితే మన ముందుకు వచ్చేసారు. అతనే మనందరి ఫేవరెట్ తెలుగు ఫుడ్డీ సోమశేఖర్ గారు. చాలా ఫ్రెండ్లీగా అయితే మూవ్ అవుతున్నారు అందరితో. ఒక పెద్ద యూట్యూబర్ అనే గర్వం ఏమాత్రం అతనిలో నాకు కనిపించలేదు. ఇక్కడ మాకు మాత్రమే కాదు, మా అబ్బాయికి కూడా మంచి కంపెనీ దొరికింది. ఇక్కడ కనిపిస్తున్నారు కదా ఇద్దరు చిచ్చర పిడుగులు, వీళ్ళు ఎవరో కాదు, మన ఏలూరు ద సిటీ ఆఫ్ హేలాపూరి వంశీ గారు ఉన్నారు కదా, వాళ్ళ అబ్బాయిలు అనమాట. మా అబ్బాయితో పాటు కలిసి భలే ఆడుకుంటున్నారు అసలు. ఇంకా అందరూ గ్యాదర్ అయిన తర్వాత ఒక్కొక్కరిని పిలిచి వాళ్ళ ఇన్ఫ్లుయెన్సర్ జర్నీని షేర్ చేసుకోమన్నారు. వీళ్ళందరికీ అసలు యూట్యూబర్ లేదా ఇన్ఫ్లుయెన్సర్ ఎందుకు అవ్వాలనిపించింది అనేది వాళ్ళ మాటల్లోనే విని తెలుసుకుందాం. ఫోటోగ్రఫీ అనేది నాకు ఇష్టం బాగా. సో అవి ఫొటోస్ తీసి కొంతమందికి పంపించాను. కొంతమంది చేసేవారు, కొంతమంది చేసేవారు కాదు. సో వాళ్ళే వెళ్ళి అడిగి మనమే ఓన్గా పేజ్ పెట్టుకుంటే బెటర్ అని చెప్పి స్టార్ట్ చేశాను. సో 2015లో స్టార్ట్ చేసాను. స్లోగా అది కోవిడ్ వరకు బాగానే ఉంది. తర్వాత కోవిడ్ తర్వాత కూడా బాగానే ఉంది. ఇప్పటికి 58,000 ఫాలోవర్స్ ఉన్నారు దాంట్లో ఫేస్బుక్లో. సో ఇప్పుడు బాగా 58,000 ఫాలోవర్స్ ఉన్నా ఇన్స్టానే యాక్టివ్గా ఉంది. బాగా చెప్పాలంటే రెస్పాన్స్ అనేది మనకి ఫేస్బుక్లో ఉండట్లేదు, నాకు తెలిసిందే. సో ఇన్స్టా స్టార్ట్ చేసి కూడా 5 years అవుతుంది. యాక్చువల్ నా స్టార్ట్ చేయడానికి మోటివేషన్ ఏంటంటే, నీకు స్టార్ట్ చేసేటప్పుడు యాక్చువల్ మనమే కాదు, మనకంటే ముందు 20 years బిఫోర్ నుంచి 2003 నుంచి కొంత ఫేస్బుక్లో కానీ అలా పోస్ట్ చేస్తున్నాం ఏలూరు అప్డేట్స్. దాని తర్వాత వంశీ కంటే ముందు కూడా పోస్ట్ చేసిన ఉన్నారు. వాళ్ళందరినీ చూసి యాక్చువల్లీ ప్రజెంట్ జనరేషన్లో మెమరీస్ కానీ ఏలూరు బ్యూటీని కానీ పర్ఫెక్ట్గా చూపించలేరు, మనం ఎలా చేయగలం అని చెప్పి నేను స్టార్ట్ చేశాను. ఏలూరు బ్యూటీ కానీ ఏలూరు అప్డేట్స్ కానీ యాక్చువల్లీ నేను స్టార్ట్ చేసినప్పుడు కొన్ని ఈవెంట్స్ కూడా చేసేవాడిని. డాగ్స్కి వ్యాక్సినేషన్ కానీ, ఇలా ఫుడ్ డొనేషన్స్ కానీ, ఇలా ఏలూరులో ఎన్జిఓస్ ఉన్నాయి, రామచంద్ర కాలేజ్ చెప్తున్నా, సిఆర్టీ కాలేజ్ చెప్తున్నా, ఇలా వాళ్ళతో కలిపి ఈవెంట్స్ స్టార్ట్ చేసింది. మీరు ఎందుకు బ్లాగింగ్ స్టార్ట్ చేద్దాం, స్టార్ట్ చేద్దామని అనుకున్నారు? అనుకోవడానికి అయితే ముందు చాలా మంది చేసేవారు, అంటే వచ్చినా రాకపోయినా చేయడం అయితే చేసేవారు. మొత్తానికి నాకు కూడా అట్లా వీడియోస్ చూసేటప్పుడు అరే నేను విఎఫ్ఎక్స్ ఆర్టిస్ట్నే కదా, నేను ఈ ఫీల్డ్లో ఉన్నోడిని, నేను స్టార్ట్ చేస్తే ఏమైంది, నేను స్టార్ట్ చేసి చూద్దాం ఏమైంది, వస్తే వచ్చింది, క్లిక్ అయితే అయ్యాను, లేదంటే లేదు అని చెప్పేసి స్టార్ట్ చేసేది. మొత్తానికి బాగానే అందరు గుర్తుపట్టే విధంగా అయితే తయారయ్యాను. ఎప్పటికీ మాత్రం కంటిన్యూ చేస్తూనే ఉంటాను. ఈ మధ్యలో ఏదో స్లో అయ్యాను, కానీ ముందు ఇంకా మంచి వీడియోస్తో వస్తానని అయితే చెప్తున్నాను. తర్వాత ఇంకా యూట్యూబ్లో కూడా చాలా వీడియోస్ ప్లాన్ చేసి వచ్చాను. టైం కుదరక కంటిన్యూ చేయలేకపోతున్నాను. చేస్తాను, అది కూడా చేస్తాను. నాకు ఒక డ్రీమ్ ఉండింది, ఎప్పటికైనా 1 million ఒక్క వీడియోతో పాపులర్ అవ్వాలి. అంటే ప్రమోషనలే చేయాలని కాదు, నాకు మార్నింగ్ లైక్ సాంగ్స్కి రీల్స్. అంటే ఇప్పుడు మనం చూసుకుంటే ప్రతి ఒక్కరు చేతికి ఇన్ఫ్లుయెన్స్ ఆ షాప్ గురించి ఈ షాప్ గురించి చెప్పడం, బట్ నేను ఆ థీమ్లో రాలేదు. నా డ్రీమ్ వచ్చేసి ఒక వీడియోతో పాపులర్ అవ్వాలని, సెకండ్ వచ్చేసి మూవీ ఫీల్డ్లోకి వెళ్ళాలి, యాక్టింగ్, డాన్సింగ్. హాయ్ అందరికీ. ఫస్ట్ నా పేరు వచ్చేసి మురళి అనమాట. మా ఏలూరు నెగిటివ్ మొత్తం. నేను 1 year బ్యాక్ నుంచి స్టార్ట్ చేసా పేజ్. యాక్చువల్గా నేను 2 years బ్యాక్
3 years బ్యాకే నేను నా యూట్యూబ్ ఛానల్ ఉండేది, గేమింగ్ ఛానల్ ఉండేది అనమాట. సో నేను అందులో చేసాను స్ట్రీమ్స్ అవన్నీ ఆన్లైన్ చూసి దానికి ఎక్విప్మెంట్ అది తీసుకొని. కాకపోతే అది శ్రమ ఎక్కువ అదే సాగర్ ఎక్కువ, దానివల్ల యూజ్ తక్కువ అనిపించింది నాకు. సో నేను దాన్ని స్కిప్ చేసి ఈరోజు నేను ఈ పేజ్ స్టార్ట్ చేయడానికి నేను కారణం వచ్చేసి ఇప్పుడు మన పక్కన ఉన్నారు తెలుగు ఫుడ్ అన్న. నేను లాక్డౌన్లో అన్నని ఎక్కువ వీడియోస్ ఎక్కువ చూస్తూ ఉంటే నేను కూడా పెద్ద తిండిపోతున్నాయి కదా, మనం ఏదో ట్రై చేయకూడదు అని చెప్పి నేను స్టార్ట్ చేశాను అనమాట. అలా స్టార్ట్ అయింది లాస్ట్ ఇయర్. కరెక్ట్గా మొన్న సెప్టెంబర్ అనుకుంటా 1 year అయింది. రీల్స్ చేయడానికి కారణం ఏంటంటే మా ఫ్రెండ్స్ మామూలుగా చేసేవాళ్ళు, వాళ్ళు చేస్తున్నారు, ఓకే నేను బాగానే ఉంటాను నా ఫీలింగ్. సో నేను స్టార్ట్ చేశాను అనమాట. చాలామంది మా రిలేటివ్స్ ఎందుకు నీకు అవసరమా ఆడపిల్లవి, మీరు ఏదో నువ్వు చూసుకోవచ్చు కదా, చాలా మాటలు ఫ్యామిలీ నుంచి వచ్చాయి. ఇంకా మా మమ్మీ అయితే ఫుల్ సపోర్ట్. బయట వాళ్ళు ఏమన్నా నువ్వు తీసుకోవద్దు, నీకు ఏమనిపించినా నువ్వు వచ్చాయి అండ్ ఫుల్ సపోర్ట్ A to Z. ఇప్పుడు నాకు ఫస్ట్ ప్రమోషన్ వచ్చి టాటూ అనమాట. నేను చెయ్యను అన్న, మమ్మీ అన్నారు చెయ్యి పర్లేదు కొంచెం గ్రేస్ వచ్చింది ఓకే అన్నారు. చేసి అది బాగా వచ్చింది, హైక్ కూడా 30K వ్యూస్ పైనే వచ్చినాయి. తర్వాత తిరగాల, లాట్ ఆఫ్ ట్రాఫిక్, ఎంత తిరగతారో ఎంత ఓపిక్గా ఉంటారో, ఎంత కష్టపడితే అంత పనితో ఉంటుంది. నేను తీసేటప్పటికి 4-5 ఉన్నాను అంతే మ్యాక్సిమం నాకు తెలిసినంత వరకు. నేను అసలు అప్పుడు 100 సబ్స్క్రైబర్లు ఉన్నారు నాకంటే, నేను అంటే నీ చెప్పుకుంటా ఉన్నా అందరిని దాటుకుంటే వెళ్ళిపోయాను. కానీ నేను ఎవరి కోసం ఆన్లైన్ వ్యూస్ వస్తాయి నేను చూసుకోరా, జస్ట్ ట్రావెలింగ్ ప్లేసెస్ ఊళ్ళో ఒకటే ఉంటుంది. నేను అన్ని ఊళ్ళు నాకు నా 100 కంటెంట్ దొరికాయి. సో అది గబాన్ని రీచ్ అయ్యింది. మీరైనా సరే అన్ని తీవ్రత చేసుకుంటా పోతా అంటే బాగా వస్తుంది. ఇంట్లోనే సరే ఇప్పుడు ఈ రెస్టారెంట్ ఎక్కున్నాము, ఒకే రోజు 4 పెట్టారంటే మీకు వ్యూస్ రావు, స్ప్లిట్ అయిపోతాయి. ఒకటి గుర్తుపెట్టుకోండి, కోట్ల నేను పాపులర్ కాదు, మీరు దాన్ని పాపులర్ చేస్తారు. ఖచ్చితంగా మీరే దాన్ని పాపులర్ చేస్తారు, ఎవరో పాపులర్ చేయరు. అదే అందరికి పాపులర్ అవుతుంది, మీరే దాన్ని పాపులర్ చేస్తారు. 80% అది మీ చేతిలో ఉండే. తెలియని రెస్టారెంట్ కూడా మీరు అందరికీ తెలియజేసేస్తారు. అది ఒక ఇప్పుడున్న పవర్ అట్లాంటిది. ఇన్స్టా ఏ ప్లాట్ఫామ్ అయినా కానీ అలా అయిపోయింది. పెట్టడం ఆలోచన వెంటనే అందరూ క్రౌడ్ అంతా ఆడికి వెళ్తారు. వేడి చికెన్ దమ్ బిర్యానీ లెక్క వేసుకొని నాటుకొని మొక్క వేసుకొని నంచుకొని తింటా అంటే సరిగ్గుంది. నాకేంటి ఇంట్రెస్ట్ మెమోరీ ఒక ఓల్డ్ ఏం చూపిస్తుంది ఎక్స్ప్లోర్. నేను సరదాగా ఎందుకు చేద్దామని చెప్పి ఐఫోన్ తీసుకొని వెళ్ళి చైతన్య కాలేజ్ నేను చదివిన కాలేజ్కి వెళ్ళి ఒక క్యాంపస్ అన్ని ఒక వీడియో లాగి ఒక వీడియో ఎడిటింగ్ చేసి పోస్ట్ చేశాను. అదే నా ఫస్ట్ వీడియో. ఆ ఒక్క నైట్తోనే నాది అప్డేట్ పేజ్ ఇంక్రీజ్ అయింది. 983K ఎంతో రీచ్ అయింది ఒక్క నైట్తోనే ఆ వీడియోతో. ఇంకా ఫస్ట్ వీడియో సూపర్ అసలు 1 million. మిగతా కాలేజీలు కూడా మా కాలేజ్ తీరు మా కాలేజ్ వీడియో తీరు అంటే ఆ ఒక్క వీడియోతో అన్ని కాలేజెస్ స్కూల్స్ అన్ని తీసారు. ఇంకా అప్డేట్ పేజ్ అయింది సరదాగా. మొన్న రీసెంట్గానే యూట్యూబ్లో 2 weeks కంటిన్యూ పట్టుకుని ఇన్స్టాగా యూట్యూబ్లో 10K రీచ్ అయ్యింది. బాగున్నాయి అనుకుంటున్నాను. అందరికీ నా వీడియోస్ నచ్చుతాయి అనుకుంటున్నాను. అందరి వీడియోస్ కూడా నాకు నచ్చుతాయి. నేను చాలా మంది వీడియోస్ చూసి నేను వీడియో స్టార్ట్ చేసినాను. అది నేనైతే ఫస్ట్ అయితే ఒక ఈగోతో స్టార్ట్ చేశా. తర్వాత ఈగోతో స్టార్ట్ చేద్దాం అనుకున్నా. తర్వాత వచ్చేసి విజయవాడ ఫుడ్ క్యాప్టెన్ అని చెప్పి బ్రో ఉంటాడు. అంటే నాకు ఆ బ్రో వీడియోస్ చూసిన తర్వాత ఎలా నేను చేయొచ్చు అనిపించింది. అంటే లైక్ ఎడిటింగ్ కానీ వాయిస్ ఓవర్ కానీ నాకు అర్థమైంది. అంటే అందరు చేసి ఏంటంటే పెద్ద ఇన్ఫ్లుయెన్సర్ ఫీల్ చేసిన మనం చేయాలి అనిపించింది. కొంచెం ఆ బ్రో చేసేది ఎలా అనిపించింది అంటే నాకు చూస్తే సరే నేను కాపీ చేయగలను, నాకు వచ్చిన బేసిక్ ఎడిటింగ్ అని చెప్పి అనుకున్నా. స్టార్టింగ్ వీడియోస్ అందరికీ బాగోదు, వస్తే అందరికీ బాగుంటాయి. ఇప్పుడు నేను డే బై డే ఇంప్రూవ్ అవుతుందని చెప్పి నేను ఫీల్ అవుతున్నాను. అది హాయ్ బాబాయ్, అందరికీ నమస్తే. నా పేరు నివాస్. నేను ఇక్కడికి రావడానికి కారణం, నేను ఒక ఛానల్ క్రియేట్ చేయడం కారణం ఎదుర్కొంటున్నారు. నాకే ఇన్స్పిరేషన్. నేను వాడికి కలిసి చేసేవాళ్ళం. అదే చెప్తున్నా, నేను వాడికి కలిసి చేసేవాళ్ళం. తర్వాత ఓపెన్ కొన్ని ఇష్యూస్ రావడం వల్ల బయటకు వచ్చేసాం.
తర్వాత నేను ఛానల్ క్రియేట్ చేసుకున్నా. నువ్వు చేయలేవు, నీకు ఎడిటింగ్ రాదు, వాయిస్ ఓవర్ రాదు అన్నాడు. నాకేదో కొంచెం వచ్చిన దాంట్లో నేనైతే చేశాను. తర్వాత ఆడిని అడిగాను, ఆడు నేను మళ్ళీ మాట్లాడుకోవడం ఏమన్నా నాకు తోడుస్తుంటే ఆడు చెప్పడం చేశాడు. ఆడు నాకైతే హెల్ప్ చేశాడు. నా స్ట్రెంత్ అంటే మా టీమే. నేను కూడా అందరిలాగానే చేద్దాం అనుకున్నా. కాకపోతే మా ఫ్రెండ్ శివరామకృష్ణ యశ్వల్ ఊరు అని ఉంటారు. వాళ్ళు నా ఫ్రెండ్స్, వాళ్ళ పేర్లు అయితే అయ్యి నేను మామూలుగా అలా చెప్పడం ఎందుకని మొదటి సుబ్బారావు, రెండో సుబ్బారావు కొంచెం కామెడీగా ఉంటుందని చెప్పి నేనైతే చేశాను. నాకు వీడియో తీయడంలో హెల్ప్ చేసేది శివరామకృష్ణ, యశ్వంత్. ఎక్కువ నేనే వెళ్ళేది, నేను ఎక్కువ వీడియోస్ వెళ్ళేది నేనే ఇస్తాను. బట్ స్టేజ్ పాసింగ్ నేను కొంచెం బిజీ స్కెడ్యూల్ వల్ల నేను అన్ని వదిలేసాను. బట్ ఆఫ్టర్ లాంగ్ ఇయర్స్ మళ్ళీ ఈ రోజు మైక్ తీసుకున్నా. ఐ వాజ్ సో హ్యాపీ. అందరూ ఎంతో అద్భుతంగా మాట్లాడి అయిపోయిన తర్వాత కేక్ కటింగ్ అయితే పెట్టారు. కేక్ అయితే చాలా అందంగా ఉంది. కానీ ఆ కేక్ కట్ చేసే ముందు అసలు ఈ ఆరెంజ్ రెస్టారెంట్ 12 ఇయర్స్ ఇంత సక్సెస్ఫుల్ గా ఎలా రన్ చేశారు అనేది వీళ్ళ మేనేజ్మెంట్ మాటల్లోనే విని తెలుసుకుందాం. మా మాస్టర్ ఫ్రమ్ ద డే 1 ఇవాళ 20 years around 3 lakhs బిర్యానీ సర్వ్ చేస్తాం. ఈజ్ ద ఓన్లీ పర్సన్ 4 tables నుంచి ఇవాళ 50 tables మెయింటైన్ చేస్తున్నాం. ఫ్రమ్ ద డే 1 we have 4 employees. From today 70 employees. Per day 70 foods place చేసి ఇవాళ మేము పడుకొని పొద్దున్న 4 నుంచి రాత్రి 11 లోపు 1000 పీపుల్స్ కూర్చొని ఇంకా సైడ్ ఫుడ్స్ 3 సెట్స్ ఫుడ్ 30 రూపీస్ నుంచి 830 రూపీస్ దొరుకుతుంది. సో 1 రూపాయికి ఫుడ్ దొరుకుతుంది మన దగ్గర 830 రూపీస్కి దొరుకుతుంది. ఒక రోజుకి ఇవాళ ఏం బిజినెస్ జరగలేదురా అనుకుంటే 1000 ఫుడ్ సర్వ్ చేస్తాం. ఇవాళ నాకు తెలిసి 10కి 1200 సర్వ్ చేస్తాం. అంటే మనకి సాఫ్ట్వేర్ వాడతాం, ఎంతమంది ఫుడ్ సర్వ్ చేస్తాం ఏంటో నాకు తెలుస్తుంది. ఈజ్ ద పర్సన్. మీరు మా దగ్గర ఫుడ్ తిన్న తర్వాత 90% ఎప్పుడు హెసిటేట్ అవ్వదు. ఫుడ్ గొంతులోకి వచ్చి ఆయిల్ ఫీల్ అయిపోవడం కానీ, ఫుడ్ చేతికి అంటుకొని ఇబ్బంది పడడం కానీ ఎప్పుడు తెలియదు. బికాస్ ఆఫ్ ద రీజన్ బిహైండ్ ఇన్ ద కిచెన్ ఈజ్ ద పర్సన్. రెస్టారెంట్లో 7 years బట్టి వర్క్ చేస్తున్నాను. అయిన తర్వాత వన్ ఆఫ్ ది సీనియర్ ఎంప్లాయ్. వీళ్ళతో మెయిన్ పిల్లర్స్ ఇంకొక ఇద్దరు ఉన్నారు, వాళ్ళు పిలిచిన మెయిన్ పిల్లర్స్ ఆఫ్ ది కంపెనీ. ప్రతి కంపెనీకి పిల్లర్స్ ఉంటారు. మీరు 1200 వీడియోస్ చేశారు కదా, అందులో నాకు తెలిసి ఒక 700 ఫుడ్ వీడియోస్ ఉంటాయి. ప్రతి కంపెనీలో ఫ్రమ్ ద డే 1 పర్సన్ 100th డే దాకా ఉన్నాడు. నాకు తెలిసి 500 డే దాకా ఉన్నాడు. అంటే 3 years దాకా మారిపోతారు. మాకున్న మెయిన్ 4 పాయింట్ అది. ఎవరైతే ఫ్రమ్ ద డే 1 పర్సన్ ఉన్నారో ఇవాళ వాళ్ళే ఉన్నారు. మేమంత గ్రేట్గా కంపెనీ రన్ అవ్వడానికి అదే రీజన్. ఆ రోజు ఏదైతే టేస్ట్ ఉందో ఇవాళ కూడా అదే. ఇఫ్ ఇన్ కేస్ పాసిబుల్ అయితే ఇంప్రవైజ్ చేస్తాం తప్ప దాన్ని పాటు చేయం. మేబీ మాకున్న 4 పాయింట్ అదే. మాకున్నది అదే. మా సార్ అంతా వాళ్ళు చూసుకుంటారు. సార్ కూడా అంతా వాళ్ళు చూసుకుంటారు. మా సార్ లేకపోయినా సార్ ఐ వాంట్ టు డూ సంథింగ్ విత్ ద ఇన్ఫ్లుయెన్సర్స్ అంటే నువ్వు చేసి ఓకే నువ్వు చేయగలవు చేస్తే అన్నారు అంతే. మీకేదో ఎవరికి అందుబాటులో లేదో పెద్ద ట్రై చేశారు అవలా ట్రై చేసాం. బట్ చాలా మంది పర్మిషన్ తీసుకొని రావాలి. మాకు ఇక్కడ అలా ఉండదు. డూయింగ్ రైట్ జస్ట్ డూయింగ్. అది మాకున్న ప్రిన్సిపల్ మా కంపెనీలో బెస్ట్ జరగడానికి. ఒక ఎక్స్పీరియన్స్డ్ అండ్ డెడికేటెడ్ టీమ్ ఉండి రెస్టారెంట్ని ఎప్పటికప్పుడు ఇంప్రూవ్ చేసే విధంగా కృషి చేశారు కాబట్టే ఈ రోజు ఈ రెస్టారెంట్ 12 years అయినా సరే సక్సెస్ఫుల్గా రన్ అవ్వగలుగుతుంది. ఇదే విధంగా ఈ ఆరెంజ్ రెస్టారెంట్ ఎప్పటికీ మంచి ఫుడ్ని మంచి సర్వీస్ని అందిస్తూ ఇంకా ఇంకా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. షుగర్ ఉంది కదా చెప్తా. షుగర్ ఉంది మొత్తానికి కేక్ కటింగ్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయ్యింది. దాని తర్వాత ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క ఇన్ఫ్లుయెన్సర్స్కి కూడా మొమెంటోస్ ఇచ్చి సత్కరించారు. నిజంగా ఇలాంటి ఒక అద్భుతమైన సెలబ్రేషన్లో నేను కూడా ఒక పార్ట్ అయినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను.
అందరితో కలిసి ఫోటో దిగి అయిపోయిన తర్వాత కేక్ పీస్ అయితే ఇచ్చారు. ఎక్కడ చేపించారో కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంది. సెలబ్రేషన్ లో పడి అసలు టైమే తెలియలేదు. నైట్ 10:30 అవుతుంది. ఇంకా లేట్ అయితే బాగోదని డిన్నర్ ని కూడా అరేంజ్ చేశారు. ఇలా అందరు ఫుడ్ ఇన్ఫ్లుయెన్సర్స్ తో కలిసి ఫుడ్ ని తింటూ ఎంజాయ్ చేసే రోజు ఒకటి వస్తుందని కల్లో కూడా అనుకోలేదు. ముందుగా చికెన్ హాట్ అండ్ సోర్ సూప్ అయితే టేస్ట్ చేశాను. టేస్ట్ అయితే అదిరిపోయింది. మా అబ్బాయి కూడా ఇందులో ఉన్న చిన్న చిన్న చికెన్ పీసెస్ తింటున్నాడు. వాడికి కూడా చాలా బాగా నచ్చేసినట్టుంది. స్టార్టర్స్ వచ్చే లోపల కొంచెం సేపు పిల్లలతో కూడా టైం పాస్ చేశాను. ఇంతలో అదిరిపోయే 4 చికెన్ స్టార్టర్స్ అయితే తెచ్చి సర్వ్ చేశారు. క్రిస్పీ చికెన్, క్యాప్సికమ్ చికెన్, డ్రాగన్ చికెన్, ఇంకా చిల్లీ చికెన్. టేస్ట్ చేసిన ప్రతి స్టార్టర్ కూడా నాకు చాలా బాగా నచ్చింది. స్టార్టర్స్ ని తిని అయిపోయిన తర్వాత నా తోటి ఇన్ఫ్లుయెన్సర్స్ అందరి దగ్గరికి వెళ్ళాను. స్టార్టర్స్ ఎలా ఉన్నాయో కనుక్కుందామని. పెళ్లి భోజనాల్లో కెమెరామెన్ వస్తే ఎలా సిగ్గుపడతారో దానికంటే దారుణంగా సిగ్గుపడుతున్నారు మనోళ్ళు. అసలు అందరితో కలిసి ఇలా టైం స్పెండ్ చేస్తున్నంతసేపు కూడా భలే సరదాగా అనిపించింది. అలా సరదాగా మాట్లాడుకుంటూ ఉండగా మెయిన్ కోర్స్ అయితే తెచ్చారు. ఇది వచ్చేసి జంబో ప్యాక్ అనమాట. 4 మెంబర్స్ అయితే ఈజీగా తినేయచ్చు. రాంబో బిర్యానీలోనే స్పైసీ వర్షన్ అని చెప్పుకోవచ్చు దీన్ని. దీని రివ్యూ మాత్రం మన తెలుగు ఫుడ్ అన్న స్టైల్లో చెప్దాం అనుకుంటున్నాను. అన్న వీడియో చూసిన తర్వాత మాత్రం తప్పుగా అనుకోకూడదు, మరి ముందే చెప్పేస్తున్నాను. ఆ చికెన్ గ్రేవీ కలుపుకొని ఒక ముక్క పెట్టుకొని తింటా ఉంటే సరిగ్గుంది. ఇంకా దాని తర్వాత రాంబో బిర్యానీ ఇంకా ఫ్రైడ్ రైస్ కూడా తెచ్చారు, కానీ పొట్ట ఫుల్ అయిపోవడంతో తినలేకపోయాను. డిన్నర్ కంప్లీట్ అయ్యాక చల్లగా డ్రింక్ ఇచ్చారు. డ్రింక్ తాగుతూ కొంచెం సరదాగా మాట్లాడుకొని ఎవరి ఇళ్ళకి వాళ్ళైతే బయలుదేరిపోయాము. ఈ రోజు మాత్రం నా లైఫ్ లో ఒక మెమరబుల్ డేగా అయితే నిలిచిపోతుంది. ఇలాగే మనమందరం మళ్ళీ కలుస్తూ ఒక క్వాలిటీ టైం ని ఎంజాయ్ చేయాలని అయితే అనుకుంటున్నాను. ఫైనల్ గా ఇలాంటి ఒక అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చినందుకు ఆరెంజ్ రెస్టారెంట్ వాళ్ళకి కృతజ్ఞతలు అయితే తెలుపుకుంటున్నాను. ఈ వీడియో ఇంతవరకు చూసారంటే మీకు ఎంతో కొంత నచ్చే ఉంటది. అలా నచ్చితే లైక్ చేసి మీకు తెలిసిన వాళ్ళతో షేర్ చేసి ఏలూరులో మీ ఫేవరెట్ ఇన్ఫ్లుయెన్సర్ ఎవరు అనేది కూడా కామెంట్ చేసేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ని ఆన్ లో పెట్టుకోండి. ఈ వీడియోని పూర్తిగా చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్.